కార్తీక పురాణం సోమవార వ్రతమహిమ. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా అంటున్నాడు. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమునందు చేయాల్సిన కార్యక్రమాలను మాత్రమే చెప్పాను. అయితే కార్తీక మాసంలో సోమవారాలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున ప్రత్యేకంగా సోమవార వ్రతం నిర్వహిస్తారు. ఎంతో మహత్యం కలిగిన ఆ సోమవార వ్రత విధానాన్ని, దాని మహత్యాన్ని గురించి చెబుతాను. సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు. కార్తీక మాసములో సోమవారం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ గాని పురుషుడు కాని ఏ జాతివారైనా గాని రోజంతా ఉపవాసము ఉండాలి. నదీ స్నానం చేసి తమ శక్తి కొద్దీ దాన ధర్మాలు చేయాలి. శివుడికి బిల్వపత్రాభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత అల్పాహారం తీసుకోవాలి. ఈ విధంగా నిష్ఠతో ఉంటూ ఆ రాత్రంతా జాగరణ చేసి పురాణం పఠనం చేయాలి. ఉదయం నదీ స్నానం ఆచరించాలి. నువ్వులను దానం చేయాలి. తమ శక్తి కొద్దీ పేదలకు అన్నదానం చేయాలి. ఇలా చేయలేనివారు కనీసం 3 బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టిన తరువాత తాము భుజించవలెను. ఈ కార్తీక సోమవార వ్రతం కేవలం భక్తి, సంకల్పంపైనే ఆధారపడి ఉంటాయి. పెద్దగా పూజాధికాలు నిర్వహించలేనివారు సైతం కనీసం ఉపవాసం ఉంటే కార్తీక సోమవార ఫలితాన్ని పొందగలరు. ఇందుకు సంబంధించి ఒక ఇతిహాసం ఉంది. దాన్ని నీకు తెలియజేస్తాను. సావధానంగా విను అని ఇలా చెప్పసాగాడు. కుక్క కైలాసానికి వెళ్ళుట. పూర్వకాలమున కాశ్మీరమునందు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది. ఆమెకు స్వతంత్ర నిష్ఠూరి అని పేరు పెట్టారు. తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదాలను, శాస్త్రాలను అభ్యసించడం వల్ల సదాచారపరుడై ఉండేవాడు. భూతదయ కలిగి ఉండేవాడు. నిత్య సత్యవాది, నిరంతర భగవన్నామస్మరణ చేసేవాడు. ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని అపరబ్రహ్మ అని పిలిచేవారు. ఇంతటి ఉత్తమమైన పురుషుడికి భార్య అయిన స్వతంత్ర అందుకు భిన్నంగా ఉండేది. యవ్వన గర్వంతో కన్నుమిన్నుగానక పెద్దలను దూషించేది. అత్తామామలను, భర్తను తిట్టడం, కొట్టడం, రక్కడం చేసేది. పురుష సాంగత్యంతో వ్యభిచారినై తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు, బట్టలు, పువ్వులు ధరించి దుష్టురాలై తిరగసాగింది. ఆమె తమ వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తుందని అత్తామామలు ఆమెను ఇంటి నుండి వెళ్ళగొట్టారు. అయితే శాంతి స్వరూపుడైన ఆమె భర్త మాత్రం ఆమెను ఏవగించుకోకుండా ఆమెతో కలిసి ఉండేవాడు. చుట్టుపక్కల వారంతా ఆమెను గయ్యాలి అని ఏవరించుకుంటూ కర్కస అని పేరు పెట్టి ఎగతాళి చేసేవారు. ఇలా కొంతకాలం తరువాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢ నిద్రలో ఉండగా ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది. ఆ మృతదేహాన్ని అతి రహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్ళింది. అక్కడున్న బావిలో మృతదేహాన్ని పారేసి పైన చెత్తాచెదారంతో నింపింది. తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది. తనకిక ఎదురు లేదని, అడ్డు అదుపు ఉండదనే అహంకారం పెరిగి ఇష్టారాజ్యంగా తిరగసాగింది. తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రీంగటనే వశపరుచుకుంది. వారి వ్రతాలను పాడుచేసి నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణసంకరురాలయ్యింది. అంతటితో ఆగకుండా కన్యలు, పెళ్ళైన మహిళలకు దుర్బుద్ధులు నేర్పి పాడుచేసి విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయనారంభించింది. ఆ తర్వాత ఆమె యవ్వనం క్రమంగా నశించడం ఆరంభమైంది. వయసు పయేడసాగింది. చేసిన పాపాలకు గురుతుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి. వాటి నుంచి చీము, రక్తం కారుతూ క్రమంగా కుష్ఠవ్యాధి బారిన ఏడింది. రోజురోజుకు ఆమె శరీరం ఏటుత్వం కృశించి కురూపిగా మారింది. యవ్వనంలో ఆమె కోసం వంతులవారీగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడామె వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇలా కొంతకాలం తరువాత ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూచి పురుగులు ఏడి చనిపోయింది.
బతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైనా చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకరులు ఆమెను యముని ముందు హాజరుపరిచారు. చిత్రగుప్తుడు ఆమెని పాపపుణ్యాలను ఏకరపు పెట్టారు. పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని, విటులతో సుఖించినందుకు ఇనుప స్తంభాన్ని కౌగలించుకోవాలని ఆదేశించారు. భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనప గదలతో ఆమెను మోదాలని ఆదేశించారు. పతివ్రతలను వ్యభిచారిణులుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో వేచారు. తల్లిదండ్రులు అత్తామామలకు అయ్యే కీర్తి తెచ్చినందుకు సీసం కరిగించి నోట్లో చెవిలో పోశారు. ఇనప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు. చివరకు కముంబీపాకంలో వేశారు. ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒకెత్తే కాకుండా ఇటు 7 తరాలు అటు 7 తరాలు నరకబాధలు అనుభవించసాగారు. ఆ తర్వాత ఆమె నీచ జన్మలు ఎత్తుతూ క్రిమికీటకాలుగా పుట్టి చివరకు 15వ జన్మలో కళింగదేశంలో ఒక కుక్కగా జన్మనెత్తింది. కుక్క జన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికి తిరిగింది. కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే తిట్టేవాడు తిడుతున్నారు. పిల్లలు తరుముతున్నారు. అయితే ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి ఉపవాస విరమణ నిమిత్తం సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునేందుకు వెళ్ళాడు. అయితే ఆ కుక్క గబగబా వెళ్ళి ఆ ఆహారాన్ని భుజించింది. వ్రతనిష్టగరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడి పూజా విధానంతో జరిపెంచిన బలి అన్నం కావడం, కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసము ఉండడం, శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించటం వల్ల ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానం ఉద్భవించింది. వెంటనే ఆ కుక్క, విప్రోత్తమా, నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది. ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మనుష్యులెవ్వరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్లీ మాటలు వినిపించాయి. రక్షించు, రక్షించు అని కేకలు వినిపించాయి. ఆ మాటలు కుక్క నుండి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మణుడు, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించాడు. అంతా ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది. 15 జన్మల క్రింద సద్బ్రాహ్మణుడి భార్య అయిన తాను వ్యభిచారం చేసిన తీరు, భర్తను చంపడం, వృద్ధాప్యంలో కుష్ఠువ్యాధిగా దినదినగండంగా బతికి చనిపోయిన తీరును, నరకంలో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది. ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతం చేసి ఇక్కడ పెట్టిన బలి అన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది. కాబట్టి ఓ విప్రోత్తమా, నాకు మహోయేకరాంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలమొక్కటి ఇచ్చి నాకు మోక్షం కలిగించు అని ప్రార్థించింది. దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాల్లో ఒక రోజునాటి ఫలాన్ని ఆమెకు ధారబోశాడు. అలా చేసిన వెంటనే ఒక పుష్పక విమానం అక్కడకు చేరుకుంది. కుక్క తన జన్మను చాలింది. సూక్ష్మదేహంతో పుష్పకాన్ని చేరింది. అటునుంచి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంది. 2వ అధ్యాయం సమాప్తం. 2వ రోజు పారాయణం సమాప్తం.